రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ట్విట్టర్లో ఒకటే పని పెట్టుకున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాన్ని పైకి లేపుతూనే ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ను పొగిడే క్రమంలో మెగా పవర్ లాంటి పదాల్ని ట్యాగుల్ని వాడుతున్నాడు. అసలే బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్లుగా వార్ జరుగుతోంది. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ వచ్చి మధ్యలో అగ్నికి ఆజ్యం పోసినట్టు చేస్తున్నాడు. ప్రతిసారి బన్నీని పొగుడుతూ మెగా పవర్ అంటూ అందరికంటే గొప్పోడు అంటూ ట్వీట్లు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి వర్మ స్పందించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒకే ఒకడు బన్నీ అంటూ పొగిడేశాడు. 1913లో మొదటి సినిమా వచ్చిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పుష్ప 2 లాంటిది రాలేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఈ 100 ఏళ్లలో బిగ్గెస్ట్ స్టార్, మెగాస్టార్ ఆఫ్ ఇండియా బన్నీ అంటూ ట్వీట్ చేశాడు. ఇక వైసీపీ లీడర్లు సైతం పుష్ప 2 చిత్రాన్ని పొగిడేస్తున్నారు. సినిమాలోని లేని కొన్ని డైలాగ్స్ నెట్టింట్లో బాగానే వైరల్ చేస్తున్నారు. అసలు ఈ సినిమాని సినిమాలా కాకుండా రాజకీయ కోణంలో చూడటం, భేదాలు సృష్టించాలని చాలామంది చూస్తున్నారు. సినీ లవర్స్ మాత్రం పుష్ప 2ని చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని డౌట్లు, వీక్ క్లైమాక్స్లు ఉన్నా కూడా పుష్పగాడి దెబ్బకు బాక్సాఫీస్ బద్దలయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం నేషనల్ వైడ్గా పుష్పగాడి మేనియానే కనిపిస్తోంది. ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ చూసి, పాజిటివ్ టాక్ చూసి ఇంకా బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. బుక్ మై షో ట్రెండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందేమో. గంటకు 1000 టికెట్లు పెరుగుతున్నాయి. అదే రేంజ్లో పుష్ప 2 ఓ వారం ఆగితే ఈజీగా 1000 కోట్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి మైత్రి వారు అధికారిక లెక్కల్ని ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు.